అందరికీ నూతన సంవత్సరపు శుభాకాంక్షలు చెప్తున్నారు. అందరూ మీ చేతులు పైకి లేస్తున్నాయి. అసలు ఇక్కడ ఓ బిడ్డ చేతులు పైకి లేపింది, నాకు కనపడలేదా? అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలమ్మా. నూతన సంవత్సరంలో అంతా బాగున్నారా? చల్లగా ఉన్నారా? చల్లకెళ్ళారా? మంచిది. దేవుని కృప వల్ల 2024వ సంవత్సరాన్ని మనము దాటాం. రాత్రి విన్నాం, మంచి ప్రసంగం విన్నాం. రాత్రి దీర్ఘ సమయము, గంటన్నర. మరియా, యోసేపు, గొల్లలు, జ్ఞానులు ఏం వదిలేరు? లోకాన్ని. మందన రైట్ అయి చెప్పాలి. వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి 2 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఇక్కడికి వచ్చినప్పటికి 2 ఏళ్ళు అయింది. ఎక్కడికి? యెరూషలేములో ఉన్న బెత్లెహేము ప్రాంతానికి వచ్చినప్పటికి 2 సంవత్సరాల కాలం పట్టింది. నిజంగా ఎంత అవస్థపడ్డారో. గొల్లల కంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు ఎవరంటే జ్ఞానులు. జ్ఞానాన్ని రుజువు చేసుకున్నారు. గొప్ప అనంత జ్ఞానైన యేసయ్య దగ్గరికి వచ్చి, దేవుని స్తోత్రం. చాలామంది జ్ఞానులు ముగ్గురే అనుకుంటాం మనం. ముగ్గురు కాదు, చాలామంది ఉంటారు, లెక్కలేదు బైబిల్లో. బంగారము, సాంబ్రాణి, బోళం తెచ్చారు కాబట్టి ముగ్గురే అని మనకి అలవాటైపోయింది. ముగ్గురు మాత్రం కాదు. జ్ఞానవంతుడు లక్షణం ఏంటంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి ఏదో చేయటం కాదు. దేశాన్ని పరిపాలించే మహానీయుడు, ఆశ్చర్యకరుడు ఉదయించినప్పుడు ఆయన్ని ఆరాధన చేయటమే జ్ఞానవంతుడి యొక్క లక్షణం. దేవుని స్తోత్రం. అందుకు వారిని దేవుడు ఆశీర్వదించాడు, చరిత్రకెక్కారు. జ్ఞానులు ముగ్గురు కూడా. లోక సంబంధంగా జ్ఞానులకి లోకములో చదువు లేకపోయినప్పటికీ వాళ్ళ మంద ఏమైపోతో ఆలోచన చేయలేదు. అలాంటి గొప్ప మహానీయుడు పుట్టినప్పుడు ఏమవుతుంది మంద? ఏమవుదో అని ఉద్దేశాన్ని బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకరక్షకుడు, జగద్రక్షకుడు, లోకములో ఉన్న 3 లోకాలు, భూలోకము, పరలోకము, పాతాళ లోకం, ఈ 3 లోకాల్ని చేసినటువంటి గొప్ప దేవుడు. దేవదూతల మహిమను వదిలి కొట్టకల్ది కెరూబులు, సెరూబుల మధ్య ఆరాధింపబడుతున్నటువంటి దేవుడు ఆ హోదా అంతా విడిచిపెట్టేసి భూలోకానికి ఎన్నిక లేని మరియా చిన్న బిడ్డగా ప్రవేశించాడు. ఆకాశము ఆయనకి సింహాసనం, భూమి ఆయనకి పాదపీఠంగా ఉన్న ఆ దేవుడు అదంతా వదిలి భూలోకానికి చిన్న బిడ్డగా జన్మించాడు. ఇది ఆశ్చర్యం.
మేమండి, మేము యేసుబాబు చర్చకండి, కనీ విని వెరగమండి, మేము ఎప్పుడు రాలేదు అక్కడికి, మేము రాము అని చెప్తారు కవులు కొంతమంది. ఒక్కసారి ఆయన ఏం విడిచిపెట్టి వచ్చాడో చూడోసారి నువ్వు. నీకు ఉన్న ఆస్తి, అంతస్తు, ఇల్లు, బిల్డింగు, నువ్వు ఎక్కడున్నప్పటికీ పెద్ద గొప్ప దేవుని దృష్టిలో ఏమీ గొప్ప కాదు. అన్నీ విడిచిపెట్టి ఆయన భూలోకానికి ఒకసారి ఆగిపోయింది ఏంటిది చూడదండి ఆ పరిస్థితిలో వచ్చి. నేను క్లుప్తంగా తొందరగానే నేను ముగిస్తాను నా మాటలు. అయ్యగారు బీగా ముగించనేమో, 3 ఇక్కడ అయిపోద్దేమో అనుకోకండి మీరు. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు దేవుని గ్రంథంలో నేను చెప్పి నా వాక్యాన్ని ముగిస్తాను. మనందరికీ పరిచయం ఒక వాక్య భాగాన్ని చదువుదాం. బైబిల్ ఉన్నవాడు చేత్తో పట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును, అందరు చెప్పండి మాట ఇక్కడ ఉన్నవారు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో ప్రేమించని చెప్తే సరిపోదు. ఎంతో అనే మాట దీర్ఘం ఉంది. ఎంత అనలేదు, కొంత అనలేదు, అంత అనలేదు. పులి స్టాప్ ఎందుకు లేదు అక్కడ? ఆయన ప్రేమకి అంతు లేదు. క్రీస్తు యొక్క అసమాన ప్రేమ ఏంటో కొన్ని మాటలు గుర్తు చేస్తాను మీకు. అసమాన ప్రేమ అంటే ప్రేమించేవారు ఎవ్వరూ ఆయన ప్రేమకు సాటి కారు. నేను చెప్పాను, ప్రేమించేవారు ఎవ్వరూ ఆయనకి సాటి కారు. నా కూతురంటే నాకు చాలా ప్రేమ అనొచ్చు, నా కొడుకంటే నాకు చాలా ప్రేమ అనొచ్చు. అబ్బో నా తండ్రిని చాలా ప్రేమ ఉందా, నా తండ్రి అంటే భయం అండి అని చెప్పొచ్చు నువ్వు ఈరోజు. అయ్యి బాబు నా భార్య అంటే నాకు చాలా భయం అండి బాబు, నడొచ్చేద్దు నాకు అనొచ్చు నువ్వు. భయమో దిగులు విధులు అదులో కాదు, కానీ యేసయ్య ప్రేమకు లోకము సాటి కాదు అసలు. ఏంటి ఆయన ప్రేమ? ఎఫెసీ పత్రిక 5:2 చదువుతాం ఒకసారి మరలా. ఎఫెసీ పత్రిక 5:2 చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అమ్మా, క్రీస్తు మిమ్మును ప్రేమించి ఏ వాసన అంట? పరిమళ వాసన. అసలు పరిమళం అంటే ఏంటి? సువాసన. మనోళ్ళు అప్పుడప్పుడు అలవాటు ఉన్నవాళ్ళు కొయిటా ఉంది, వచ్చిన వాళ్ళు కొయిటా సెంటు రాసుకుంటారు. ఏంటమ్మా నా సెంటి ఏంటో గుమ్మగుమ్మలాడుతుంది, కొయిటా సెంటు అని వచ్చి రాసుకుని ఎప్పుడు దాకా ఉంటుంది? సబ్బెట్టేసి వాషింగ్ చేసి ఆరేసిన దాకా, అంతేనా ఏమా? సబ్బెట్టేసి ఆరేసిందని మళ్ళీ వాసన అవుతుందా? నీకు ఎన్నిసార్లు రావాలంటే అన్నిసార్లు నువ్వు రాయవలసిందే సెంట్ అక్కడ. యేసయ్య ప్రేమ అలాంటిది కాదు. ఆయన ప్రేమ ఆరిపోయేది కాదు, సువాసన రానిది కాదు. ఇందులో కొన్ని మాటలు మీకు గుర్తు చేస్తాం. యేసయ్య మొట్టమొదటిగా చూస్తే సంఘమును ఆయన ప్రేమించాడు. ఎవరిని? సంఘం అంటే ఎవరు? మనమే. లోకములో జీవిస్తున్న కుమారులు, కుమార్తెలు, స్త్రీలు, పురుషులు, ఈ లోకములో జీవించే వారందరూ కూడా ఆయనకి ఏమైనారంటే కుమారులు, కుమార్తెలై ఉన్నారు. ఓ మాట చెప్తాను, దేవుడికి మనవాళ్ళు మనవరాళ్ళు లేరమ్మోయ్. అదేంటి? దేవుడికి మనవాళ్ళు మనవరాళ్ళు లేరు ఆయనకి. ఎవరున్నారో? కూతుర్లు, కొడుకులే ఉన్నారు ఆయనకి. నన్ను కూడా
కూతురు నాయన అంటది, తల్లి నాయన అంటది, అమ్మమ్మ కూడా నాయన అంటది. నండి సాధారణంగా పాస్టర్ గారని అనేవాళ్ళు ఎవరు ఏరియాలో లేరునండి. అయ్యగారండి అంటారు, లేకపోతే నాయన అని ప్రేమగా పిలుస్తారు. వాళ్ళు అలా పిలుస్తుంటే నాకు ఎంత ప్రేమ పొంగొచ్చేద్దో, నాకు చాలా నేను సంతోషిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడంటే మనందరినీ ఆయన ప్రేమించి సంఘము కోసము తన ప్రాణమును ఇచ్చిన దేవుడు. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు అనుకో, అంతవరకు అమ్మాయి బాధ్యత తల్లిదండ్రులదే, కానీ పెళ్ళైన తర్వాత బాధ్యత ఎవరిదే? ఇక్కడి నుంచి కూడా మీరే చూసుకోండి, నేనేమి చేయను అంటే అత్తగారు మాంగారు అలాగంటే ఊరుకుంటారా? ఏమయ్యా ఎందుకు చేశాను కూడా పెళ్ళి, నీకు అలా ఎందుకు చేశాను అనుకున్నావు, పెళ్ళి అయిన తర్వాత కూడా మా మీదతో తీసుకొచ్చే అని సీరియస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. రెండో మాట చెప్తాను, ఇది ఎక్కడ ఉందంటే మీరు బైబిల్లో చూసుకోండి. అపొస్తలుల కార్యములు 20 అధ్యాయము 28వ వచనంలో చూస్తే ఆయన సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఉంది అక్కడ. అంతా చెప్పడం టైం లేదు, పరిచయంగా కొన్ని మాటలు చెప్తాను. రెండో మాట చెప్తాను మీకు, మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించాను. చెప్తారు అందరూ ఒకసారి మాట. మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడంట ఆయన. నిజమంటారా? అంటే వ్యక్తిగతంగా ప్రేమించాడు మనల్ని ఆయన. చేతులు దేవుని స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఆ క్రైస్తవులే ప్రేమించాడు, నన్ను ప్రేమించలేదు అన్నాడు ఒకడు. ఎవరిని? క్రైస్తవులే ప్రేమించాడు, నన్ను ప్రేమించలేదు అన్నాడు ఒకడు. అనుకుంటూ అతను ప్రయాణం చేస్తా ఉన్నాడు. ప్రయాణంలో ఏం జరిగిందంటే ఒక భయంకర స్థలానికి వచ్చినప్పుడు కాలు జారి పడిపోయాడు, కిందకి వెళ్ళిపోతున్నాడు. ఏ దేవుడు నన్ను ప్రేమించలేదన్నాడు, ఆ దేవుడే ప్రత్యక్షమయ్యి చెయ్యి పట్టుకుని లాగాడంట అలా పైకి. రక్తంతో రక్తదారులతో కనబడుతున్నాడు, రక్తం కారుతుంది ముఖం నుంచి. నా కుమారుడా, క్రైస్తవులు కాదు ప్రేమింత, నిన్నే ఎక్కువ ప్రేమించాను అన్నాడు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. మా పిల్లలు కూడా పెంకి పిల్లలు ఉంటారు. మా నాన్నకి మా అన్నయ్య అంటే ప్రేమ, మా అన్నయ్యనే చూస్తాడు, మా అక్కని చూస్తాడు. నేను పిల్లోడు చిన్నోడు కదా, శిశు తిరిగాడు కదా, పట్టించుకోండి నన్ను అని వీళ్ళు ఉంటారు. వీళ్ళు అనుకున్నట్టు నిజం కాదు అది. మాట్లాడటం చేతకాని వాళ్ళు, తెలుగు తక్కువగా ఉన్న వాళ్ళే తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తారు. కారణం ఏంటి చెప్తారా? ఎక్కడ తెలుగుగా వీడు దాటి రాలేడని ఉద్దేశంలో వాళ్ళే ప్రేమిస్తారు ఎక్కువగాని. తెలివైన మోతు వాళ్ళు ప్రేమించరు. ఇప్పటికైనా తెలివైంది పిల్ల పర్లేదు అనుకుంటారు. దేవుని ప్రేమ కూడా అలాంటిది, అలాంటిది. దేవుని స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరిని ఎలా ప్రేమించి గలతీ పత్రిక 2:20 త్వరగా చదవండి. గలతీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఏమంటాడు పౌలు గారు? సిలువ వేయబడి ఉన్నాను, నేను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. దేవుని స్తోత్రం. నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అన్న వాళ్ళు చేతులు ఎంతమంది ఉన్నారు? ఏమ్మా మీలో లేడా? కొన్ని చేతులు లేకట్లేదు పాపం, ఏమైందో మరి వీళ్ళకి. దేవుని స్తోత్రం. నీలో క్రీస్తు జీవించకపోతే ఈ నూతన సంవత్సరం మొదటి తేదీలో ఉండవు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నాడు? మనలో ఒక్కొక్కరిని నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ తండ్రిని ప్రేమిస్తున్నాడు, నీ తల్లిని ప్రేమిస్తున్నాడు, నీ చెల్లిని ప్రేమిస్తున్నాడు, నీ అక్కని ప్రేమిస్తున్నాడు. అందరినీ సమానముగా ఆయన ప్రేమిస్తున్న దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో మాట చెప్తాను, నశించిన వారిని ఆయన ప్రేమించిన దేవుడు. ఎవరిని నశించిన వారంటే? పాడై నశించి ఏ విలువ లేకుండా, పేరు లేకుండా, ప్రఖ్యాతులు లేకుండా
చెదిరిపోయి లోకమంతా తిరిగి తన జీవితాన్ని పాడు చేసుకుని ఉంటారు కొంతమంది. తండ్రి మాట ఏంట్రా, తల్లి మాట ఏంట్రా, ఎవడ మాట ఏంట్రా కొంతమంది. నాకు చెప్పగా తెలుసు, నాకు ఎలా బతకాలో నాకు బాగా తెలుసు, మాట్లాడుకు నువ్వు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. తగిలేరు మీకు ఎక్కడన్నా ఇలాంటి? నాకు చాలా చోట్ల తగిలేరు, మీకు తగలేదేమో. చాలా చోట్ల తగిలేరు నాకు. దేవుని స్తోత్రం. నశించుట, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడని లూకా సువార్త 19:10 ఉంది నేను చెప్పిన మాట. నశించిన దానిని. ఒకానొక టైంలో మనదని నశించిన వాళ్ళమే, పాడైన వాళ్ళమే. అవునా కదా? స్వస్థత లేదు, ఆరోగ్యం లేదు, నెమ్మది లేదు, ఎక్కడో తిరిగి మన జీవితం అంతా సర్వనాశనం చేసుకున్నాం. అటువంటి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకుని రక్షించి తన కుమారుడుగా స్వీకరించాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చక్కటి యవనస్తులు పొందారు బాప్తిస్మం. ఇద్దరు, నాగార్జున కొడుకు మన ఎస్తేరు, శాంసన్ కొడుకు, నిద్రపాటు చూడలే. ఎప్పుడమ్మా రక్షణ పొందిదే? పళ్ళుడు పోయాక. చెప్పండి, చెప్పుదవులు పడిపోయాక. అడుగేటకు ఓపు లేకుండా ఉన్నప్పుడు అనుకుంటారు చాలామంది, నీ బలమంతా, నీ శక్తి, అందమంతా లోకానికి ఇచ్చేసి ఎప్పుడో పొందాను అనుకుంటావు. ఈ లోపల నీ బతుకేమవుద్దో నీకు తెలియదు, నీ ప్రాణం ఏమైపోద్దో నీకు తెలియదు. అప్పుడు కాదు, బలమంతా, అందమంతా దెయ్యానికి, లోకానికి ఇచ్చేసి అప్పుడు ఆఖరి నమ్ముకుంటే బాగుంటుంది దేవుడు అనుకుంటారు కొంతమంది. చాలా తప్పది. ఇంకొక ఆవిడ ఉంది, నేదునూరి బాలమ్మ. ఏమ్మ బాలమ్మనా ఏమ్మ పేరు? నేను వచ్చిన కొత్తలో చర్చికి రమ్మ, ప్రార్థన చేసుకో, దేవుడి మాట వినమంటే అడిగితే ఆ మనిషి నాకు అలవాటు లేదండి, అలాంటి అలవాటు అని పక్క నుంచి వెళ్ళిపోయింది. ఎంతవరకు ఎప్పుడు చర్చిలోకి రాలేదు అసలు. ఆవిడకి వచ్చింది నమ్మకం. ఇప్పుడు ఏలూరులో ఉండాలండి ఆవిడ, చెరువుల దగ్గర. నెల వస్తారు, ఎందుకు? పెన్షన్ తీసుకోవడానికి. అప్పుడు ప్రార్థన చేయించుకోకుండా పాపం వెళ్దాం, చర్చికి వెళ్తున్నామన్నా. ఏలూరులో వెళ్తున్నాడు బాబు చర్చికే. అప్పయ్యా నెలకు మారేమమ్మ నువ్వు అనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఎలా మార్చాలో దేవుడికి బాగా తెలుసు. వాళ్ళ అక్క ఎప్పుడు రక్షణ ముందు తోండబరబడి రూతమ్మ పేరు నేనే పెట్టాడు, బాధ్యత ఇచ్చేవాడికి నేను వాళ్ళకి, వీళ్ళ అక్కకే. ఆవిడ రక్షణ పొందినప్పుడు దేవుడికి రాలేదు. ఈవిడ అసలు ఈవిడ కూడా నేను ఇచ్చాను కూడా బాప్తిజం ఇవ్వాలా. ఈ ముగ్గురికి చేతులైతే దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాడు? మూడో మాట, సంఘముని ప్రేమించాడు. మనలో ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. మూడోది ఏంటంటే నశించిన వారిని ఆయన ప్రేమించాడు. 19:10 ఉంది లూకా సువార్త. చాలా రెఫరెన్స్ ఉన్నాయి కానీ అవన్నీ చెప్పను. మొదటి తిమోతి పత్రిక 1:15 చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. ఎందుకు వచ్చాడంటే యేసయ్య పాపులైన వారిని రక్షించుటకు. ఏమంటే ప్రారంభించి పరిస్థితిగా ఉన్నవాడు లోకంలో ఎవడన్నా ఉన్నాడా? ఎవడో లేడు, ఎవడో లేడు. ఈ మాట రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. సంఘాన్ని ఏం చేశాడు? చిత్త కొట్టేశాడు, రక్త కొట్టలతో ఈడ్చేశాడు. మామూలుడు కాదు. అదంటాడు, హానికురుడను హింసకుడును దోషకుడినైనా నన్ను ప్రేమించిన యేసయ్య నీ ప్రేమ. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపొందామా సార్? ఏమంటాడు? హానికరుణ్ణి, హింసకుడిని, దోషకుడిని యేసయ్య నన్ను పట్టుకుని ప్రేమించావు, నీ ప్రేమ ఎంత గొప్పది అని పత్రికల్లో ఆయన మాట్లాడతాడో. దేవునికి స్తోత్రం.
ఒక రకంగా చెప్పాలంటే యేసయ్య తరువాత దేవుని అద్భుతమైన సేవ చేసింది పౌలు గారే. దేవుని కోసం చాలా అష్టకష్టాలు పడ్డాడు, చాలా పరిచర్య చేశాడు. చెప్పాలంటే అంత పేదోడు మీలో ఎవరు ఉండరు. పేదోడు కదైనా శ్రీమంతుడు కొడుకు, కోటేశ్వరుడు ఆయన తండ్రి. కానీ దేవుని సేవకు వచ్చిన తరువాత ఎన్నో కష్టాలు భరించి అంటాడు, ఈ లోకములో ధనధాన్యాలు పెంటగా ఎంచాడు. ఎలాగించాడు? ధనధాన్యాలు పెంట అన్నాడు. చెప్తారా మాట మీరు? అయ్యో పెంటికి వెళ్తే కొన్ని లక్షలు కావాలంటే అయ్యారు కావాలి బాగుందండి. నీవెందో లేదో, బట్టలనే లేవో, స్థానం ఉందో లేదో, ఎప్పుడో బాధపడుతూనే ఉన్నాడు. వీడు తాగి వ్యభిచారం చేసి అమ్మాయిలతో తిరిగి రవిడీలతో తిరిగి ఏమయ్యాడు? కడకి ధనవంతుడు అయిపోయాడమ్మా. ఏమీ లేకుండా మొత్తం అంతా పోయింది. అంతా పోయిన తర్వాత గుర్తొచ్చాడు తండ్రి వీడికి, నా తండ్రి ఇంటిలో కూలోళ్ళకి సర్వసమృద్ధిగా ఉండిపోయిను, ఆకలి చస్తున్నాను ఇక్కడ నేను. దెబ్బే దేవుందరిలోకి ఉన్నారు పెద్దలు, విన్నారు మీరు? ఏంటమ్మా దెబ్బ సరిగ్గా తగిలింది, దేవుని దెబ్బ. తండ్రి దగ్గర లేకపోతే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో అర్థమైంది. అందుకే ఓ మాట అంటారు పెద్దలు, వృద్ధాప్యానికి వచ్చిన తల్లి తండ్రి అంటే తల్లి విలువ తండ్రి విలువ తెలదాం. ఇప్పుడు చూడండి, వినండి. తల్లి ఉండగా తల్లి విలువ తెలదు, తండ్రి విలువ తెలదు. తల్లి తండ్రి దాడిపోయాక తెలుస్తుంది తల్లి తండ్రిలో ఉన్న ప్రేమ ఆప్యాయత అంటే. నాకు తల్లి తండ్రి విలువ తెలుసు. నాకు నేను దేవుని సేవలో ఉండగానే వెళ్ళిపోయారు దేవుని సన్నిధి కాదు. ఇక్కడ ఉన్నవారు మీకు తెలుసు. నా తల్లిని చూద్దామని అనుకుంటాను నేను, కానీ కనబడుతుందా? నాన్నగారు చూద్దామా అనుకుంటాను, కనబడుతుందా? కారణం ఏంటి? దాటిపోయారు వాళ్ళు. చనిపోయిన తర్వాత పలావ్ వేసేసి చికెన్ వేసేసి ఆడావిడ చేయడం కాదు. ఆడేం చూడ చచ్చిపోయిన తండ్రి. నీ తల్లి ఉండగా నీ తండ్రి ఉండగా వాళ్ళని ప్రేమించి వాళ్ళ ప్రేమను పంచుకోవాలి. దేవుని స్తోత్రం. దాడిపోయిన తర్వాత నువ్వేం చేసినా ఏం చూడటం, అప్పుడేం చూడరు. కానీ అమ్మకి అన్నం పెట్టరు, తండ్రికే కూడట్రు. అందరు కదమ్మా ఏమనుకోకండి. మనల్ని ఏం చేశాడు ఆయన? కడిగా. దేవుని స్తోత్రం. ఎటువంటి విలియమ్స్ గారు ఒక మాట అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆ మాట గుర్తు ఏంటంటే, నువ్వు ప్రేమించే నీ తల్లి చిన్న వయసులో తెలియక ఒంటికి రెంటికి వెళ్ళిపోయి నీ వల్లంతా పామేసుకుని కొంపు కొడుతూ ఉన్నప్పుడు నీ తల్లి వచ్చి ఒరే కొంపు కొడుతుంటారా నీకు అందో. ఓ బకెట్ నీళ్ళు పట్టుకొచ్చి మీదేసి చేత్తో కడుగుతుంది తల్లి. చేత్తో కడుతుంది. బకెట్ నీళ్ళు వేసి అవతలకి వెళ్ళిపోదు. కారణం ఏంటి? తల్లి ప్రేమ అన్నారు దాన్ని. దేవుని స్తోత్రం. పక్కనోడు కడుగుతుందా? కడగదు. అలాగే అంతకంటే ఎక్కువ మమ్మల్ని యేసయ్య ఏం చేశాడు? ప్రేమించాడు. నా 5వ మాట చెప్తున్నాను, పడిపోయిన వారిని కూడా పైకెత్తాడు ప్రేమించి. ఎవరిని? పడిపోయిన వారిని ప్రేమించి పైకెత్తాడు. చూడండి వచనం 40వ కీర్తన. మీకు బైబిల్ తీయడానికి మీకు కుదరకపోతే మీరు పెన్తో రాసుకోండి. రిఫరెన్స్ కాలుగున్నప్పుడు చదువుకుందరే. కీర్తనలో 40వ కీర్తన 2వ వచనం చదవండి, ముగిస్తాను నేను. నాశనకరమైన గుంటలో నుండి ఎక్కడి నుంచి అండి? నాశనకరమైన గుంట అంటే ఆ గుంటలో పడితే కనబడ్డ ఇంకా వెళ్ళిపోతారు కిందకి. ఇంకేంటి? చికటగల దొంగూవి. ఎప్పుడు కనబడ్డది మీకు? దొంగ మా ఊళ్ళో చూసాను నేను. గొల్లవిడవిడ పోయిన కంపలు పెట్టుకుని
మంచినీళ్ళు, అన్నము, పెరుగు, కూరలు అన్నీ వేసుకుని వెళ్తుంది. అందరికీ అలవాటే, వెళ్ళిపోతుంది. కొడుకులు భర్త కూడా ఉన్నాడంట పోయినని. అప్పుడు ఎందుకోగా నేను బయటకు వెళ్ళాను. అలాగా ఆవిడ దిగుతుంది, మధ్యకి వెళ్ళింది, మళ్ళీ కనపడలేదు. ఆవిడ జరిగింది సంగతమ్మ కథ కాదు. మధ్యకి వెళ్ళింది, మళ్ళీ కనపడలేదు. ఏంటి కనపడలేదు, ఏమైపోయింది? ఇవిడ ఎవడ లేరు అక్కడ. ఇక్కడికి వెళ్తాను పోయినట్టుకుని. సాయంకాలం వచ్చిన తొక్క ఏంటంటే పలానా పెద్ద గొల్ల గారి భార్య లేదు, కాలువ దాడుతూ లోపల కొట్టుకుపోయిందని, చచ్చిపోయిందంట అని వదంది వచ్చింది. దొంగ ఊపి. ఎంతకంటే ప్రమాదకరమైంది పాపం. దొంగతనమైన, వ్యభిచారమైన, జాగ్రత్తమైన ఏదైనా అందులో పడ్డావా ఇక పైకి కనబడవు. ఇంక నువ్వు కొట్టుకుపోతాడు మనిషి. దేవుని స్తోత్రం. దొంగ ఊబి, పాపం అనేది భయంకరమైన ఊబి. దాన్ని వినిపించిన దేవుడు. దేవుని స్తోత్రం. ఆరో మాట, చెడిపోయిన వారిని కూడా ప్రేమించాడు ఆయన. ఎవరిని? చెడిపోవడం అంటే తెలుసా మీకు? చెడిపోవడం అంటే దొంగతనం, వ్యభిచారం, ఇంకా అన్నీ ఉంటాయి. సిగరెట్లు, డ్రింకింగ్, రవిడీజం అన్నీ ఉంటాయి. ఇంకెళ్ళకి వీళ్ళకి విలువ ఉండదు, పేరు ఉండదు. అటువంటి బైబిల్లో ఉంది. ఎవరో యోహాను సువార్త 8:7 చదవండి ఒకసారి. 8 మాటలు చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. యోహాను సువార్త 8:7. యోహాను సువార్త 8:7. తల ఎత్తి చూసి నీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయ వేయండి. అంటే ఎవరు? ఈమె చెడిపోయింది, వేశ్య, లోకంలో తిరుగుతుంది. ఆమె మీద దయ చూపించిన వాళ్ళు ఎవరు లేరు. యేసయ్య చూశాడు. ఈమెను రాళ్ళతో కొట్టి చంపేయాలని తీసుకొచ్చారు శాస్త్రులు, పరిసయ్యులు. ఎక్కడికి? యేసయ్య దగ్గర తీసుకొచ్చారు. వ్యభిచారం చేతలుగా పట్టుకున్నామో ఈ స్త్రీని, ఇలాంటి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేమన్నాడు మోషే గారు. యేసు నువ్వు ఏం చెప్తావు చెప్పు. పట్టు వదలకుండా అడుగుతున్నప్పుడు తల పైకెత్తి చూసి వాళ్ళు చేసిన పాపాలన్నీ నేల మీద రాతున్నాడు ఆయన. అమ్మో విన్నారా ఏమి రాతున్నాడు? ఈ నిలబడ్డ వాళ్ళు చేసిన పాపాలన్నీ నేల మీద రాతున్నాడు. అందులో అక్కడ చూశాడు. అయ్యి బాబోయ్, నేను దొంగతనం వేసినట్టు రాసేసాడు, పరిగెట్టిపోయాడు. ఇంకొకడు ఆడు పాపం రాశాడు, ఆడు పరిగెట్టిపోయాడు. పాపం చేసినాడు ఎక్కడ ఈ స్త్రీ అక్కడతో ఉంది. అప్పుడు అన్నాడు ఆయన, ఓ పిల్ల అన్నాడా? నేను కదమ్మా. అమ్మా ఏమన్నాడు? అమ్మా వారేరి ఎవరో ఈడ్చుకొచ్చినాడు. వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రభువా లేరు నాయన, మీరు మాట్లాడకి వెళ్ళిపోయారు నాయన అంది. నేను కూడా నీకు శిక్ష విధించను. ఈ రోజు నుంచి నీ బతుకు మార్చుకుని ఏ పాపము చేయకు. దేవుని స్తోత్రం. ఏమన్నాడమ్మా? నువ్వే పాపము చేయకు. ఎంత పాపం చేయడం ఎంత సులువుగా ఎవరైనా క్షమించారంటారా? క్షమింతారా? కట్టేంట్రా ముందు కొబ్బరి చెట్టు కింద. దేనికి? కొబ్బరి చెట్టు కట్టేసి పొడంటే 4 పోట్ల. అంత ఆవేశం మనిషికి. దేవుడికి ఏముంది? ఆవేశం లేదు ఆయనకి. ప్రేమించే గుణం ఆయనకు ఉంది. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఇంకో మాట చెప్తాను, 7వ మాట ఇది. కంపు కొట్టే వారిని ప్రేమించాడమ్మ ఆయన. దేవుని ప్రేమ లోతు గమనించి రాత్రి ఈ మధ్యాహ్న కాలం ఎవరిని? కంపు కొట్టే వారిని ప్రేమించాడు. ఎవరు కంపు కొడతా? రైట్, అర్థమైపోయింది మీకే?
మత్తయి 8:2 చదవండి. ఇప్పుడు ముగించేస్తాను. మత్తయి సువార్త 8:2. మత్తయి సువార్త, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు బ్రక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, ఏమిస్తాం ఆయనకి? ఏమిస్తాం ఆయనకి? కుష్ఠరోగం కొంపిస్తామా? అసలు కుష్ఠరోగం ఎప్పుడైనా చూసారా? చూసాను నన్ను వాళ్ళు చేయొద్దండి. నీలో అక్కర్లేరు అసలు. కుష్ఠరోగిని నేను దర్శించాను, మాట్లాడాను, ప్రార్థన చేసి కాంచో ఆగలేకపోయాను అక్కడ నేను. కారణం ఏంటి చెప్పనా? భయంకరమైన నీచ కంపు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఎలాంటి వాళ్ళు కనబడ్డానైనా ప్రార్థన చేయని చెప్పాడు. ఓర్చుకొని ప్రార్థన చేస్తాను. ఎక్కడ? మన ఊళ్ళోనే ఇందుపల్లిలో. ఒక నెలలు తిరిగాను ఇంటికి. ప్రార్థన చేస్తాను. అనంతరము ఆయన బాగుపడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవీపట్నం, రబ్బర్పల్లి, బాంబే కూడా వెళ్ళాడు. బాగుపడదామని ఎక్కడ బాగుపడలేదు. నేను సేవకు వచ్చిన కొత్తది. నేను వచ్చిన 5 సంవత్సరాలకి జరిగిన సంగతి ఇది. ఆయన బతికే ఉన్నాడు, చచ్చిపోడు అనుకోవద్దు మీరు. ఉన్నాడు ఇప్పుడు ఆయన. అయితే ఆయన కొడుకు పెళ్ళైన తర్వాత భార్య పూర్తిగా మార్చేసింది, లోకంలోకి లాగేసింది. ఎందుకంటే ఆయనే కాదు, 2-3 కుష్ఠరోగుల కోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభువులో వాళ్ళు బాగుపడ్డారు, స్వస్థత పొందారు. దేవునికి స్తోత్రం. అలాంటి కొంపు కొట్టే కుష్ఠరోగి ఆయన ఏం చేశాడు? ప్రేమించి నువ్వు శుద్ధుడు కమ్మని కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు కుష్ఠరోగిని. ఆయన ముద్దు పెట్టుకుని వెంటనే ఆమె కుష్ఠరోగం నిమిషాల ప్రకారంగా పోయి, బైబిల్ ఉంది కదా, ఉన్నాడు కదా మనకి, నయమాను. ఏ వ్యాధి అది? కుష్ఠవ్యాధే. ప్రవక్త ఎలీషా ద్వారా యొర్దాను నదికి వెళ్ళి బాగుపడ్డాడు మునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంపు కొట్టే వారిని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు, బాగు చేశాడు, స్వస్థపరిచాడు. నా మాటలు ముగిస్తున్నాను. యేసయ్యలో ఉన్న ప్రేమ అసమానమైన ప్రేమ. ఆయన వల్ల ఈ లోకములో ప్రేమించేవాడు ఒక్కడు లేడు అసలు ఈ లోకంలో. అత్యధికముగా వారిని ప్రేమించి తన మహిమను చూపించి మన కోసం ప్రాణం పెట్టి కల్వరి శిలువలో బలయ్యి రక్తము కార్చి సమాధి చేసినప్పటికీ సమాధిని జయించి లేచిన సజీవుడు క్రీస్తు. దేవునికి స్తోత్రం. నువ్వు అనుకున్నాడు మతం కాదు ఇదే, తెల్లోళ్ళు మతం కాదు ఇదే. మతానికో దేవుడు, కులానికో దేవుడు లేడు. అర్థమవుతుందా? ఓ పేరుంటారు, మాది కూడా మతమరా, ఇది ఎక్కడ రాసిందిరా అక్కడ, అలాగా ఇది పెద్ద తెలిసినట్టు. బైబిల్లో మతం అని లేదు. ఏమన్నాడు? రక్షణ మార్గం అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. ప్రపంచానికి ఒక్కడే దేవుడు, ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. ఎంతమంది? మన అమలాపురానికి ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఒకడను ఏంటిది కోనసీమ, తెలంగాణకు ఒక సూర్యుడా, అమెరికాకు ఒక సూర్యుడా? సర్వ ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. సూర్యుడు ఒక్కడైతే ప్రపంచం దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసయ్య. నేను ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాలం నువ్వు రక్షణ పొంది నమ్ముకుని సిద్ధంగా ఉంటే మంచిదే, పర్వాలేదు. ఒకవేళ రక్షణ లేకపోతే ఇప్పుడే రక్షణ పొందు. ఈ 2025 సంవత్సరం ఎలా నడుస్తుందో మనలో ఎవరికీ తెలియదు. తెలిసినా మీకు ఎలా మారిపోతుందో ఏం తెలియదు. 24 చెడ్డబాబు అనుకున్నాం, 25కి ఎలా ఉంటుందో మనకు తెలియదు. వాక్యానికి లోబడు, చర్చి క్రమంగా రా, వాక్యం నేర్చుకో, ప్రార్థన చేయి, దేవుని మాట విను, ఆయనకి లోబడు, గొడవలు ఎట్టుకోక,
యాక్షన్లు ఎట్టుకోకో, ఆవేశాలు వేషాలు పెంచుకోకో. ఫ్యామిలీతో వచ్చేసారు కదా రాత్రి, యెషయా చెప్తుని వచ్చేసా. కానీ ఫ్యామిలీతో నీకు సమాధానం ఉందా అసలు? భర్తతో, భార్యతో, కొడుకుతో, కూతురుతో సమాధానం ఉండదు. ఒక ఆయన నాతో, మా నాన్నతో మాట్లాడి 10 ఏళ్ళు అయిందండి అని అన్నాడు. ఎన్నేళ్ళమ్మా? 10 ఏళ్ళు అయిందంట. ఆడు మనిషేనా? నేను అన్నాను, అసలు మనిషేనాడు? కన్న తండ్రితో మాట్లాడి 10 ఏళ్ళు అయిందా? వాడు క్రూరమృగం, జంతు అని చెప్పాలి అసలు. దేవుని స్తోత్రం. తల్లిదండ్రులతో అంత వ్యతిరేకంగా ఉండి వీడు ఎందుకు పని చేస్తాడు? తల్లిదండ్రులు ముందెట్టాలి, గౌరవించాలి, ప్రేమించాలి. ఆ ప్రేమ నీలో ఉంటేనే దూరముగా ఉన్న దేవుడిని కూడా మనము ప్రేమించగలం. ఆ విధంగా యేసయ్యకు లోబడి ప్రార్థించి స్తుతించి ఈ నూతన సంవత్సరం అంతా చచ్చి మానుకో, ఉపవాసకుడికి మానుకో. నువ్వు ఎంత ముందుకో తంతా నీకు గొప్ప ఆశీర్వాదం. ఆ విధంగా ప్రభువులో జీవించి ప్రభు దీవులు పొందుకుందాం. అట్టి భాగ్యము దేవుడు మనకి దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాం. అందరు తలలు వంచండి. ప్రేమగల తండ్రి, 2025వ సంవత్సరం మొదటి నెల మొదటి రోజు ఈ సంవత్సరం వచ్చాం. మొట్టమొదటిగా మేము నీ మందిరంలో ఉన్నాం. గడిచిన రాత్రి ఉన్నాం, నీ మాటలు విని సంతోషించాం. ఈరోజు కూడా క్లుప్తంగా కొన్ని మాటలు మీరు మాకు తెలియజేశారు. నీ ప్రేమ అసమానమైన ప్రేమ. ప్రేమించేవారు ఎవరు నీ ప్రేమకు సరిపోరు. అత్యధికంగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు. కొంపు కొట్టే వారిని ప్రేమించావు, చెడిపోయిన వారిని ప్రేమించావు, వ్యభిచారులు వేశ్యలు ప్రేమించావు, వారి నీతిమంతులుగా తీర్చావు. నీ ప్రేమకి లోబడి ఈ కూడిన సమాజంలో ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే, నిన్ను నమ్ముకోకుండా ఉంటే, నీకు దూరంగా ఉంటే, ఈ మధ్యాహ్న కాలం వారు నీకు మనసుని ఇచ్చి నిన్ను ఆరాధన చేసి నిన్ను స్తుతించి కనపరిచి నీ యొక్క మార్గములో జీవించి నీ ఆశీర్వాదాలు పొందుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. కూడిన బిడ్డలందరినీ మీరు దీవించు. ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ఫంక్షన్లో లేక విందులో, ప్రేమ విందులో అందరూ పాల్పొంది ఎవరు ఇళ్లకు వారు వెళ్ళే భాగ్యము దయచేయండి. ఉదయం నుంచి స్త్రీలు పురుషులు కష్టపడి ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఆ పరిచర్యలో ఉన్న బిడ్డలందరినీ దీవించి వారి గొప్పని దీవెన ఇచ్చి ఈ నూతన సంవత్సరం అంతా బిడ్డలు కాపాడి నీ అడుగు జాడలు నడిచి నీ ద్వారా మేలు పొందే భాగ్యము దయచేయి. రేపు రాత్రి పలుమూరి వినాయకరావు గారి ఇంటి దగ్గర ఒక ఈ నూతన సంవత్సరంలో కూటం జరగబోతుంది. కూటాన్ని ఘనముగా జరిగించి ఆ సంఘమంతా కూటంలో పాల్పొంది ఈ ఆశీర్వాదాలు పొందే భాగ్యము దయచేయి. మహిమ ఘనత ప్రభావాన్ని మీరు పొందుకునండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచిన మా పరమ తండ్రి, ఆమేన్.